ఈ వేల్ట్ పేపర్ అయ్యా బాబు. టీ తీసురా. అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా. అవును. జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా? చేతి రేఖలు ఏమిట్రా, నుదుటి రేఖలు కూడా చెప్పగలను. అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా? కరెక్ట్ గా 5 ఏళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహేష్గా తిరుగుతావురా. ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా. పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల 20న జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు. జార్జ్ బుష్ అతనెవరు? జార్జ్ బుష్ అయ్యా, అమెరికా ప్రెసిడెంట్. ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు వైపోయావా? సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు. సచిన్ టెండూల్కర్ వాడెవడు? ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా? 37 సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా. వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడు ఎలా అయ్యావయ్యా? సిగ్గులేదు. ఓకే ఓకే ఓకే. మిల్కా సింగ్ తెలుసా నీకు? మిల్కా సింగ్ వాడెవడు? మిల్కా సింగ్ తెలియకుండానే బతుకుతున్నావా? వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా. వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా. ప్రస్తుతం మీ ఆవిడ కీప్ చేస్తుంది వాడే. వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చున్న మీకెలా తెలుసు? నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదులే, ఆడి పెళ్ళాం గురించి చెప్పాడు. సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడుంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది. ఓకే, మరి నీ పెళ్ళాం సంగతి ఏంటి? నా పెళ్ళావా? నా పెళ్ళానికి ఏంట్రా? నిప్పు నిప్పు. ఆ నిప్పును అర్జున్ గాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు. చంద్రముఖి సినిమా నా పెళ్ళాన్నా? ఏమే ఇక్కడున్నావా? అలా రా రా. ఏంటే వాడెవడో 50+ మైనస్ చేసి 20+ సెటప్ చేసుకోమన్నాడని నువ్వు సెకండ్ సెటప్ పెడతావా? ఏంటి ఆ లుక్? ఏంటి ఆ లుక్? ఏంటి నువ్వు అర్జున్తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావా లేదా? నువ్వు అర్జున్తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావని టీ కొట్టు దగ్గర కథల కింద చెప్పుకుంటున్నారు. నువ్వు అర్జున్ కి నాకు అక్రమ సంబంధం అంటగడితే ఉయ్యాల ముందుకొస్తుంది. నేను అతన్ని తమ్ముళ్ళ చూసుకున్నాను. అతను నన్ను అలాగే అభిమానించాడు. ఈ మాత్రం అర్థం చేసుకోలేని నువ్వు ఒక మనిషివేనా? ఇవాళ నిన్ను ఓ నా వెనకే ఉన్నావా? జానకి, ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయినాయి జానకి. ఈ నుంచి నా జీవితంలో నేను అనుమానించను. నువ్వు ఊగుతూ ఉండు, నేను ఊపుతూ ఉంటా. నువ్వు ఊగుతూ ఉండు, నేను ఊపుతూ ఉంటా. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. అయ్యా, గుడి తలుపులు మూసిన రోజు నుంచి ఈ ఊరికి కరువు వచ్చింది. వర్షాలు లేవు, వ్యవసాయం ఆగిపోయింది. సగం మంది ఈ ఊరి నుంచి వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం గమలు వేసి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. గుడి తలుపులు మాత్రం తెలుసుకోవడం లేదు. ఈ సంవత్సరం మీ చేతితో గమలు వేయండి, ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. జాతకం మనిషికి మాత్రమే కాదు, దేవుడికి ఉంది. గుడి తలుపులు తెరిచే సమయం వచ్చేసింది. ఎల్లుండి పౌర్ణమి సాయంత్రం లోపు ఈ గుడి తలుపులు తప్పకుండా తెరుచుకుంటాయి. గుడి తలుపులు ఎవరు తెరుస్తారు? ఏ బిడ్డ వల్ల ఈ గుడి తలుపులు మూసేశారో అతనితోనే ఈ గుడి తలుపులు భగవంతుడు తెరిపిస్తాడు. కానీ ఈ గవ్వ వెల్లకిలా పడకుండా పడి పడనట్టుగా అటూ ఇటూ తిరగడం చూస్తే ఈ గుడిని తెరిచే వాడి ప్రాణం ఊగిసలాడుతోందని తెలుస్తోంది. భార్య అంటే భర్త కాళ్ళ మీద పడాలన్నది నేను నమ్మను. చదువుకున్న దానివి, ఆ మాత్రం తెలీదా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు మొరటి మనిషి అయిన సత్య ఇష్టం. ఇలా ఏడ్చే సత్య నాకొద్దు. భయంగా ఉంది అర్జున్. రాబోయే పౌర్ణమి నాటి వరకే మీరు బతుకుంటారని ఆ నీలకంఠ శాస్త్రి చెప్పింది గుర్తొస్తేనే నాకు నిద్ర రావడం లేదు. నీకు చెప్పింది ఒక సాధారణమైన మనిషి, మనల్ని కలిపింది ఆ దేవుడు. నా బంగారు నాతో ఉన్నంత కాలం ఎంతమంది శాస్త్రులు ఎన్ని శాస్త్రాలు చెప్పినా నా ప్రాణం పోదు. నువ్వు ఫోటో ముందో విగ్రహం ముందో నిలబడి నీకేం కావాలో కోరుకుంటావు. కానీ నాకేం కావాలన్నా నేను డైరెక్ట్గా నా దేవుడిని అడిగి తీసుకుంటా. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? నిజం సత్య, దేవుడిని నా కళ్ళారా నేను చూశా. నమ్మరు, ఎవరు నమ్మరు. మొదటిసారి ఆయన చూసినప్పుడు నేనే నమ్మలేకపోయాను. నాకు తెలియనివి చేతగానివి నా పక్కనే ఉండి నా చేత చేయించి నమ్మించాడు. చావు నా దగ్గరకు వస్తుందని నువ్వు భయపడుతున్నావు. కానీ నా బంగారు నా తోడున్నంత వరకు చావు నా దగ్గరకు రావడానికి భయపడుతుంది.
అర్జున్, నీలో ఏదో ఒక పవర్ ఉందని నాకు తెలుసు, కానీ అది దేవుడిచ్చిన శక్తిని నేను నమ్మలేకపోతున్నా. నమ్మకం కలిగిస్తాను. నాకు ఏ హాని జరగదని ఆయన చేత చెప్పిస్తాను. మిత్రమా, బంగారు ఏంటి వేషం? ఇప్పుడు నేను నీ భక్తుడినయ్యా. భక్తుడువా? అయితే దేవుడెవరు? నువ్వే. నేనా? నేను మనిషిని. మనుషుల్లోనూ దేవుడుంటాడు. మనుషుల్లో దేవుడా? ఎలాగా? సరైన సమయంలో మరొకరికి ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతనిలోనూ దేవుణ్ణి చూడొచ్చు. నేనెవరికి సహాయం చేయలేదు. నేనెలా? నీ దగ్గర సహాయం అడగటానికి ఇప్పుడు నేను వచ్చాను. సహాయమా? నేనా? నీకా? ఏం మాట్లాడుతున్నావు బంగారు? చాలా ఏళ్లగా మూతపడ్డ గుడి తలుపులు నీ చేత్తో నువ్వు తెరవాలి. గుడి తలుపులు నేను తెరవాలా? ఇదేం తమాషా? నువ్వు తెరవలేవా? నువ్వు అక్కడ పుట్టడం వల్ల మూతపడ్డ గుడి అది. నేను గుడిలో పుట్టానా? ఆ రోజు మూతపడ్డ గుడి తలుపులు నీ చేత్తోనే తెరిపించాలని ఎన్నాళ్ళు ఎదురు చూశాను. మిత్రమా, వెళ్ళు, నీ చేతులతోనే ఆ గుడి తలుపులు తెరు. నా గురించి నేను ఒకటి అడగాలని వచ్చాను. ఇంతలో నువ్వు నన్ను ఇంకోటి చేయమని చెప్తున్నావు. ఇంకేం అడుగుతాను? నువ్వు అడగబోయే ప్రశ్నకు నువ్వు తెరిచే తలుపే సమాధానం చెప్తుంది. అయితే నేను ఇప్పుడే తలుపు తెరుస్తాను. ఆగు మిత్రమా, వెళ్లే ముందు ఇంట్లో అందరికీ చెప్పి వెళ్ళు. కాదు 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 అర్జున్, నిన్ను నీ దేవుడు సహాయం అడగలేదు, నీ ప్రాణం అడుగుతున్నాడు. నువ్వు ఆ గుడి తలుపులు తాగ్గానే తప్పకుండా చచ్చిపోతావు. గుడి తలుపులు తాగ్గానే నా ప్రాణం పోయేది నిజమైతే నా బంగారు ఎందుకు గుడి తలుపులు తెరవమంటాడు? అర్జున్, నువ్వు చూసింది దేవుణ్ణి కాదు, దెయ్యాన్ని. సత్య, నా గురించి ఏమైనా మాట్లాడు. నా దేవుడి గురించి మాట్లాడితే బాగుండదు. ఇంకా కాదు అర్జున్, నువ్వు చూసింది దెయ్యాన్ని, దెయ్యాన్ని, దెయ్యాన్ని. అర్జున్, 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 అర్జున్. సత్య చెప్పింది నిజమే. ఆ గుడి తలుపులు తెరవడానికి ఇదివరకు ఒకడు ప్రయత్నించి మా కళ్ళ ముందే ముక్కలు ముక్కలైపోయాడు. అర్జున్, నువ్వు ఆ ఊళ్ళోకెళ్తే ఊళ్ళో ఉన్న వాళ్ళే నిన్న తలుపులు తెరవడానికి ఒప్పుకోరు. ఎవరు ఆపినా ఎదిరించినా ఈ రోజు నేను గుడి తలుపులు తీస్తానంతే. నువ్వు ఆ తలుపులు తెరవాలని నిర్ణయం మార్చుకోకపోతే ఇవాళ పౌర్ణమి వెళ్ళాక తెరు. గుడి తలుపులు ఈ రోజే తెరవమని నా దేవుడు నాకు చెప్పాడు. వద్దు అర్జున్, నేను చెప్పేది విను. తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఇక్కడికి వచ్చింది మీ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి కాదు. నా దేవుడు చెప్పడం వల్లే నేను మీతో చెప్పడానికి వచ్చాను. అర్జున, అక్క చెప్తుంది, అమ్మ చెప్తుంది, నాన్న చెప్తున్నాను, నేను చెప్తున్నాను. వెళ్ళొద్దు అర్జున, వెళ్ళొద్దు. నాకేం కాదురా. అరే సాలే, మీరంతా ఒక్కటయ్యారా? ఇప్పుడు చెప్తారా నీ పని? మిత్రమా, నా మీద నువ్వు పెంచుకున్న భక్తి కన్నా నీ రాతకి శక్తి ఎక్కువ. నేను కూడా ఇప్పుడు ఏమీ చేయలేదు. ఏది మంచి ఏది మైల తెలుపవ మౌలా, పది దిక్కు
ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? ఆ తలుపులు ముట్టుకుంటే ఆడే చచ్చిపోతాడు. వాడిలో ఏదో పవర్ ఉంది. 100% బతుకుతాడు. వాడికి తెలియకుండా మనమే ఆ తుంగ లాగండ్రా. నేను ఇప్పుడే కదా గుడి తలుపులు తెరిచాను. బంగారు, నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు? ఈ గుడి మూసినప్పుడు బయటికి వెళ్ళాను. నువ్వు తెరిచావు, లోపలికి వచ్చాను. నువ్వు వచ్చింది నాకు కనబడలేదే. నేను వెళ్ళింది ఎవరికి తెలీదు, వచ్చింది ఎవరికి తెలీదు. అది సరే బంగారు, ఈరోజు సాయంత్రం లోపల నా ప్రాణం పోతుందని సత్య భయపడుతుంది. నువ్వు నా తోడునగా నాకేం కాదని ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు. కృష్ణ 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 జై కృష్ణ, జై జై కృష్ణ, జై కృష్ణ కృష్ణ. నీ పని అయిపోయాక నన్ను కూడా వదిలేసావా కృష్ణ? ఇప్పుడు అందరినీ ముందుంచి నన్ను వెనక్కి తోస్తావు కృష్ణ. నువ్వెక్కడుంటావో నాకు తెలుసు కృష్ణ. నాకు తెలుసు బంగారు, నువ్వు ఇక్కడ ఉంటావని. అక్కడేమో వాళ్ళందరూ నీకు పూజలు అభిషేకాలు చేస్తున్నారు, నువ్వు ఇక్కడ హాయిగా చిమ్ముకుంటున్నావు. ఓ, ఈరోజు ఈ రూపమ్మా? రూపమ్మా? హారతి అంటున్నావు, అభిషేకాలు అంటున్నావు. ఎవరా నువ్వు? బంగారు, నీ నాటకాలు చాలు. ఆ రోజు నేను ఇక్కడి నుంచే కాదు ఎక్కడి నుంచి దూకినా చనిపోనని చెప్పావు. ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి తెలియాలి నాకేం కాదని. ఇక్కడి నుంచి దూకితే చావరా? రే మెంటలు, ఇది 8వ ఫ్లోర్ రా. ఇక్కడి నుంచి దూకితే నువ్వు మాత్రం కాదు ఎవరైనా చూస్తారా? నేను ఇప్పుడు ఇక్కడి నుంచి దూకుతాను, నువ్వే నన్ను కాపాడుతావు కృష్ణ. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వే నన్ను కాపాడుతావు కృష్ణ. అయ్యో, ఎవడో పిచ్చివాడు నేను కాపాడుతానని చెప్పి 8వ ఫ్లోర్ దూకాను సార్. జరిగిందా? నేను చెప్పింది జరిగిందా? జరిగిందని మీ నోటితో అనకండి, ఏమీ జరగకూడదని అనండి. ఎక్స్క్యూజ్ మీ, ఇంకా మీ బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించుకోండి. దేనికండి? పరిస్థితి చేయి దాటిపోతుంది. జన్మకు మూలముని కర్తవు కర్మవుని ఆత్మకు ఆకారమిత్సు సృష్టి మూలమా ఆయువు నర
చేత దాచి ఆడుకోగుమా. చిరుగాలి సుడిగాలి నీ గుడి తలుపులు తాకి నేను నిద్దుర విడరా నీ తను పాపకు కాంతి చూపలేవా. బంగారు, నాకు తెలుసు బంగారు, నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు. ఇది నా ప్లేస్. నువ్వు కింద నుంచి పైకి వచ్చావురా. యు ఆర్ ఇన్ హెవెన్ మై ఫ్రెండ్. అంటే నేను చనిపోయానా? మరి అంత పైనుండి దూకితే చావరా? ఇంకా ఎలా బతుకుంటావురా? సత్యాకి పిల్లలకి దూరమే వచ్చేసానా? ఎస్. ఇది అన్యాయం బంగారం. నీ గుడి తలుపులు తెరవగానే చనిపోతానని ఎంతమంది చెప్పినా వాళ్ళ మాటలు లెక్క చేయకుండా నీ మీద నా నమ్మకంతో వెళ్ళి గుడి తలుపులు తెరిచాను. దానికి నేను బాధ్యుడిని కాదు, నీ విధి, ఫేట్. నీకన్నా గొప్పదా విధి? నిన్ను మించింది ఈ లోకంలో ఏమైనా ఉందా? పుట్టగానే మనిషి ఆయుష్ ఇంతేనని దేని ఆధారం చేసి రాస్తున్నావు? ఎవరి కర్మను బట్టి వాళ్ళ కథ రాస్తాను. పోయింది నీ శరీరం మాత్రమే, ఆత్మ కాదు. ఆత్మకు చావు లేదు. రాత రాసి గీత చెప్పుకో. 80 సంవత్సరాలు ఉన్నవాడు చావు రాలేదని బాధపడుతున్నాడు. వాడిని వదిలేసి 10 సంవత్సరాలు ఉన్న నన్ను తీసుకొచ్చావు. ఇది నీకే న్యాయంగా ఉందా? ఒక చెట్టు ఎన్నో ఏళ్ళు ఎదిగి మహావృక్షం అవుతుంది. పక్కనే ఉన్న చిన్న మొక్క రాలిపోతుంది. విధి నీ ఒక్కడికే కాదు, అన్నిటికీ ఒకటే. సకల చరాచర సృష్టికి ఒక్కటే ధర్మం. నేను చచ్చిపోతానని నీకు తెలుసుగా. అన్నీ తెలిసిన నువ్వు నన్ను ఎందుకు సత్యాతో గెలిపావు? నన్ను తీసుకొచ్చి ఇంత చిన్న వయసులో అమ్మాయిని ఎందుకు విధవరాలు చేశావు? నీ జీవితం పరిపూర్ణమైన తర్వాతే నువ్వు రాలిపోవాలన్నది నీ తలరాత. నేనేం బతికాను? ప్రతివాడు బతికేటప్పుడు తనకు చావే లేదని బతుకుతున్నాడు. పోయేటప్పుడు తను అసలు బతకలేదని బాధతో పోతున్నాడు. నన్ను కలిసింది నువ్వు, నాకు ధైర్యం చెప్పింది నువ్వు, నాకు తెలియనివి తెలియజెప్పింది నువ్వు, అందరూ ఆశ్చర్యపడేటట్టు నా చేత ఎన్నో చేయించిన నువ్వు, నా మరణాన్ని నా దగ్గరే ఎందుకు దాచావు బంగారు? మిత్రమా, మరణం ఎక్కడ దాక్కుందో దేవుడు అక్కడే ఉంటాడు. మరణం ఎప్పుడు వస్తుందో మనిషికి తెలిస్తే కట్టుబాట్లు, క్రమశిక్షణలు అన్నీ వదిలేస్తాడు. అన్నీ నేనే చేశాను అంటున్నావు. నేనేం చేయలా, అన్నీ నువ్వే చేశావు. నేను నీతో ఉన్న నమ్మకంతో చేశావు. ప్రతి మనిషికి ఒక బలం కావాలి. కొంతమందికి ఆ బలం మనసు ఇస్తుంది, చాలామందికి దేవుడు అనే నమ్మకం ఇస్తుంది. ఆ నమ్మకంతోనే నేను పైనుంచి దూకాను. నేను చనిపోయానంటే నేను నమ్మాలా? అదే నిజమైతే నేను ఇప్పుడు నీతో మాట్లాడగలనా? నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు నా తోడున్నంత వరకు, నేను నా జీవితంలో సాధించాలనుకున్నది సాధించే వరకు నా ప్రాణం పోదు కృష్ణ, పోదు కృష్ణ, పోదు కృష్ణ, పోదు.